ఇందాక మనం చూసిన దానికంటే కూడా ఇక్కడ ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయి సార్, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఓకే అమ్మా. ఇది చల్లమిరపకాయలు అని చెప్పి సహజంగా చూసేది, కాకపోతే వీటిలో ఏంటి ప్రత్యేకత అని చెప్పంటే నాటు ఆవు పెరుగుతో చేసినటువంటి సైంధవలో ఉంటాను కదా, వాటితో చేసిన ఇవేమో ఊదలతో చేసిన వడియాలు. వడియాలు మన పెద్దవాళ్ళు చేసినటువంటి పద్ధతికి ఇప్పటికీ వచ్చినటువంటి చిన్న మార్పు కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా స్పీడ్గా ఎండిపోవాలి, ఊరికి అట్లా ఊడి వచ్చేయాలి, అమ్మేసుకోవాలి అనే ధోరణితో ఎక్కువ మంది ఉంటున్నారు. ఈ వడియాలు ఏంటంటే బట్ట మీద పెట్టి ఎండబెట్టినవి అనమాట. ప్లాస్టిక్ షీట్ మీద పెట్టేది కాదు, బట్ట మీద పెట్టి ఎండడానికి టైం పడుతుంది, తీయడం కూడా కొద్దిగా శ్రమనే. అయినప్పటికీ కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వడియాలన్నింటినీ కూడా అన్ని రకాల మిల్లెట్స్ తోటి వడియాలు పెట్టాయి. ఇవి ఊదల వడియాలు. ఇదేమో మామిడి వరుగు, చింతపండు స్థానంలో పులుపు కోసం మామిడి వరుగు అనేది మనకు తెలిసినటువంటి విషయం. దీన్ని వేసుకోవచ్చు అన్నమాట. కొన్ని వంటలలో ఇవి వేస్తాము, ఇవి అమ్మడానికి కూడా ఉంటుంది. ఇంకొకటి తాటి కలకండ అని చెప్పాను, ఇది తాటి కలకండ, ఇది ప్యూర్ అన్నమాట. ఇది కూడా తాటి కలకండ. ఇక్కడ 9 రకాల మిల్లెట్స్ అన్నిటిని కూడా ఇక్కడ చూడొచ్చు. పిండి వంటలు సార్ మొత్తం? ఈ మిల్లెట్ పిండి వంటలు, పర్వపిండి, జొన్నపిండి. మీరు చూసారు కదా, అదే రోజు పట్టినటువంటి పిండి, అదే రోజు పట్టినటువంటి రవ్వ కావచ్చు, అదే రోజు తీసినటువంటి నూనె కావచ్చు, అదే రోజు పట్టినటువంటి కారం, అన్ని ఫ్రెష్గా అనమాట, అన్ని తాజాగా. మాకు ఏ రోజుకి ఆ రోజు ఆర్డర్ వస్తుంది అనమాట. ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి అప్పటికప్పుడు పిండి బట్టి నూనె తీసి ఇట్లా సిద్ధం చేసుకొని వంట చేస్తాం అనమాట. ఇప్పుడు ఇదేంటి ఐటమ్ ఏంటి అని బట్టి కొర్రలు, జొన్న కలిపి రిబ్బన్ ముక్కలు అయిపోతున్నాం. మాది ది బెస్ట్ ఫుడ్ సార్. ది బెస్ట్ ఫుడ్ అనేది మేము గర్వంగా చెప్పుకునేది కాదు, మా వినియోగదారులు వాళ్ళు అనుభవపూర్వకంగా వారిచ్చేటువంటి సర్టిఫికెట్ ఇది. మీరే చెక్ చేస్తారు. మరి మాకు ఈ సదావకాశం కల్పించి విలువైనటువంటి సమయాన్ని ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఒక మంచి కార్యక్రమం, మంచి ఆహారం మనస్థలపురంలో అందుతుంది మొదటి ముద్ద పేరుతోటి అనేటువంటి ఆలోచనతో మీరు అంత దూరం నుంచి ఇంత దూరం ఇచ్చి ఇన్ని గంటల సమయం వెచ్చించినటువంటి మరి ఆర్టీవీ బృందం అందరికీ కూడా, యాంకర్ దివ్య మేడంకి, కెమెరామెన్ గారికి, అందరికీ కూడా మొదటి ముద్ద టీం అందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే. బయట ఏ హోటల్స్కి వెళ్ళినా ఎక్కువ ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అవుతుంది, అవి ఇండైరెక్ట్గా ఇట్ విల్ హార్మ్. సో అది అట్రాక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లాస్టిక్ కవర్స్లో సాంబార్, మీ సొంత డబ్బా తెచ్చుకోవాలి. సో ఇవన్నీ చిన్న చిన్నవి, బట్ దీస్ ఆర్ లైక్ బిగ్ థింగ్స్ ఒక కస్టమర్కి చూసుకుంటే. అండ్ ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇంకా కొర్రలు, సో అవన్నీ చూసి లైక్ రెగ్యులర్గా వచ్చేవాడిని నేను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి. ఇంకా ఏమేమి తీసుకుంటారు ఇక్కడ నుంచి? ఇక్కడ ఇవి కొర్ర వడియాలు, అవి ప్లస్ మురుకులు, అవి బాగుంటాయి. సో ఇప్పుడు నేను కారం పొళ్ళు అవి తీసుకుంటాను. మీరు చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 3 years నుంచి వస్తున్నాను. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? బాగుంటాయి. ఇక్కడ రాగి జావా కానీ, మిల్లెట్స్తో చేసిన ఫ్రూట్స్ కానీ, మిల్లెట్ స్వీట్స్ కానీ అన్నీ బాగుంటాయి. ప్రైస్ ఎలా ఉంటుంది? మామూలుగానే ఎక్కువ రీజనబుల్. ఓకే. అయితే ప్రస్తుతం మొదటి ముద్ద దగ్గర అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము అసలు ఎలా ఉంది టేస్ట్. కొత్తగా అంటే మిల్లెట్స్తో తింటున్నారు కాబట్టి సార్ ఎలా అనిపిస్తుంది టేస్ట్? నాకు చాలా హోలీగా అనిపిస్తుంది ఇక్కడ. సో మనం బయట ఎక్కడైనా తినాలనిపించినప్పుడు ఒకటి అడల్ట్రేషన్, ఒకటి భయం అనిపిస్తుంది. సో మన ఇంట్లో ఎంత కంఫర్టబుల్గా తింటామో అట్లా వాళ్ళు ఎప్పుడు అంటే మార్నింగ్ అంతా క్లోజ్ అయిపోతుంది అండ్ దే మేక్ ఇట్ అగైన్ ఇన్ ద ఆఫ్టర్నూన్.
they make it again in the evening, and it was all neatly maintained and hygiene food. So first లో నేను ambience చూసి I felt సరే మనం ఇక్కడ ఏం తింటాంలే అని అనుకున్నా. బట్ వన్స్ ఐ యూస్ టు ఈట్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎల్బీ నగర్ జస్ట్ టు హ్యావ్ మై ఫుడ్ హియర్. సో ఐఎమ్ రియల్లీ హరీడ్ టు లీవ్ ఫర్ ఎ మీటింగ్. కానీ ఐ ప్రిఫర్ దిస్ ప్లేస్ నెక్స్ట్ టు మై హోమ్. ఐ ఫీల్ ఇట్ సో టేస్టీ అండ్ యూనిక్ ఫ్లేవర్డ్. అండ్ నాకు ఐ ఫీల్ వాళ్ళకి ఇది ఎట్లా అవైలబుల్ అవుతుంది అని అనిపిస్తుంది. అంటే చట్నీ కానివ్వండి అండ్ ఇక్కడ ఉండే మెటీరియల్ కానివ్వండి, ద అమౌంట్ దే ఆర్ ఛార్జింగ్ ఈజ్ వెరీ లీస్ట్. అంటే నిజంగా ఐ నాట్ ఫర్ ద సేక్ ఐమ్ టెలింగ్, ఇట్ ఈస్ వర్త్ ఎవ్రీ పెనీ హియర్. అండ్ ద పీపుల్ ఆర్ రియలీ సో కూల్ అండ్ దే డూ లైక్ మెడిటేటివ్ దాంట్లో చేస్తారు. సో ఐ ఫెల్ట్ ఇట్ హోలీ ఫుడ్ అండ్ హైజీన్ ఫుడ్ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఏమేమి తింటారు ఇక్కడ? యాక్చువల్లీ నేను ఇక్కడ తినేటివి నా ఇంట్లో అయితే దొరకవు. ఇక్కడ ఏం చేస్తారో నేను వాళ్ళని అడుగుతాను. సో మేము ఏం తినమంటారు ఈరోజు అని, అండ్ దే విల్ సజెస్ట్ మీ సంథింగ్, టేస్ట్ దిస్ అని అట్లా. సో నాకు ఇంకా అవి అరికలు సామలు ఇవన్నీ డీటెయిల్గా కూడా తెలీదు. బట్ వాట్ ఎవర్ ఐ ఈట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ ఒకసారి ఒక 1 week ఐ హ్యాపెన్ టు ఈట్ హియర్ బికాజ్ మై వైఫ్ వాజ్ నాట్ దేర్. నాకు ఆ తర్వాత నాకు ఐరన్ డెఫిషియన్సీ ఇట్లా ఉండే, ఇట్ వాల్ అన్నీ సెట్ అయిపోయాయి. దెన్ ఐ ఫెల్ట్ లవ్ ఇన్ దిస్ ఫుడ్. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఫుల్ మీల్ ఆర్డర్ చేశారు. చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఫుడ్? మేడం, మన బాడీకి ఏదైతే పర్ఫెక్ట్గా కావాలో అది మాత్రం ఇక్కడ దొరుకుతుంది. ఏదైతే అవసరం పడదో అది బయట రెస్టారెంట్లో దొరుకుతుంది. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే అది మొత్తం మిల్లెట్స్ హైజీనిక్గా ఉంటాయి. 3 times డైలీ. ఇంత హెల్త్ కాంప్లికేషన్ కూడా రాదు. ఎందుకంటే బయట తింటే ఒక రోజు తింటే ఏం కాదు, కానీ బయట 2 days 3 days తింటే మనకి ఇబ్బందులు అవుతాయి. కానీ ఇక్కడ అట్లా కాదు, మన ఇంట్లో కంటే చాలా బాగా చేస్తారు. ఇంకోటి మనకి కావాల్సిన స్లోగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఇదంతా మిల్లెట్స్ అనేది. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే అందరూ డయాబెటీస్ వచ్చాక, బీపీలు, కొలెస్ట్రాల్స్ ఇవన్నీ అటాక్ అయ్యాక ఇవి ట్రై చేస్తుంటారు. బట్ ఇప్పటి నుంచి ఏదైతే ముందు ఇవన్నీ రాకముందు స్టార్ట్ చేస్తే పిల్లలు కానీ అందరూ చాలా బాగుంటుంది. సో నేను, మా వైఫ్, మా పాప ఎప్పుడు ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాము. మాకు ఇప్పుడు ఇంట్లో కుదరకపోయినా, గ్యాస్ అయిపోయినా, ఫంక్షన్స్లో లేట్ అయినా ఇక్కడికే ప్రిఫర్ చేస్తాం. అదర్ దెన్ ఇంట్లోనే వండుకుంటాం. ఒకవేళ ఇక్కడ లేదు, ఇంట్లో లేదంటే ఏదైనా ఆ రోజు ఫ్రూట్స్ తిని పడుకుంటాం తప్పితే బయట మాత్రం తినం. ఇది సింపుల్గా చెప్పాలంటే మొదటి ముద్ద అనేది మాకు మా ఫ్యామిలీ లాగా అంతే. చూశారు కదా కస్టమర్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు. అంటే మొత్తం మిల్లెట్స్తో తయారు చేసినవి, మాకు హెల్త్కి కూడా చాలా మంచిది, మేము ఎప్పుడు ఇక్కడే తింటామని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొదటి ముద్దలో లంచ్ టేస్ట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వనస్థలిపురం ఇక్కడ దగ్గర. ఫుడ్ చాలా బాగుంది, హెల్దీ కూడా. అందుకే చాలా దూరం నుంచి ఓలా కూడా బుక్ చేసుకొని వస్తాం అప్పుడప్పుడు. అండ్ నాకు నచ్చుతుంది యాక్చువల్లీ ఫుడ్. అందుకే చాలా మందిని కూడా తీసుకొచ్చాను ఇక్కడ. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళని ఇక్కడికే తీసుకొస్తాను ఫస్ట్ ట్రీట్ లెక్క. సో తను ఫస్ట్ టైం వచ్చింది, తన ఎక్స్పీరియన్స్ అడగాలి యాక్చువల్లీ. ఎట్లా అనిపిస్తుంది? ఫుడ్ బాగుంది. ఫేవరెట్ కర్డ్ రైస్ బాగుంది. లైక్ ఇట్స్ హెల్తీ యాక్చువల్లీ, బట్ తను టేస్ట్ చేసి చెప్పాలి ఇప్పుడు ఎలా ఉందో. బాగుంది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, మేబీ ఫేవరెట్ అవ్వచ్చు. అంటే నార్మల్గా మనం బయట అయితే చాలా వేరే వేరే ఫుడ్స్ చూస్తుంటాం, ఆయిలీ ఎక్కువ. సో ఇదేమైనా డిఫరెంట్గా అనిపిస్తుందా? చాలా బెస్ట్ యాక్చువల్. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకో, పక్కా బిర్యానీ లేకపోతే ఇంకేదైనా ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివన్నీ ట్రై చేస్తాం కదా. బట్ ఇదైతే చాలా బెస్ట్, హెల్త్కి అఫోర్డబుల్, హెల్త్కి అన్నిటికీ బెస్ట్ నేను చెప్తాను. అంతేగా బెస్ట్. ఇంకా కడుపు కూడా ఫుల్గా నిండిపోద్ది. చూసారు కదా, అంటే యంగ్స్టర్స్ వాళ్ళు కూడా అంటే హెల్త్కి మంచిది కాబట్టి ఒకసారి వచ్చాము ఏదో, కానీ దాని తర్వాతకి వచ్చినప్పుడల్లా మా ఫ్రెండ్స్ని వాళ్ళని కూడా తీసుకొస్తున్నాం. వాళ్ళది కూడా ఫేవరెట్ ప్లేస్ లాగా మారిందని చెప్తున్నారు. ఎప్పుడైనా మీరు కూడా ఇటు సైడ్ వనస్థలిపురం దగ్గరలో ఉన్నా కూడా ఒక్కసారి వచ్చి మొదటి ముద్దలో మాత్రం టేస్ట్ చేయండి. నమస్తే మేడం.
ఇది ముందుగా మొదటి ముద్ద మా విషయాలను మీరు కవర్ చేసి మంచి ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మీ ఆర్టీవీ వారి ప్రయత్నానికి ముందుగా మా తరపున ధన్యవాదాలు. ఇప్పుడు ఆరోగ్యం అనే ఆలోచన అందరిలో చాలా పెరిగిందండి. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత మంచి ఆహారం మనం తినాలి, ఏ తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అనే దాని మీద మందులు కాదు మనల్ని బతికించేది ఆహారమే అని చాలామంది గ్రహిస్తూ ఉన్నారు. ఇంట్లో షుగర్ పేషెంట్ లేని ఇల్లు లేదు, ఇవాళ క్యాన్సర్ పేషెంట్ లేని వీధి లేదన్నట్టుంది, ఎక్కువైపోతూ ఉన్నాయి. అవేంట్రా అంటే మన ఆహారపు అలవాట్లు, మన పర్యావరణానికి విఘాతం కలిగించే మన అలవాట్లు, ఇవన్నీ కూడా కారణమని నెమ్మదిగా తెలుసుకుంటూ ఉన్నారు సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు చెప్పడం వల్ల. దీన్ని మేము ముందుగానే 2015లో మొదటి ముద్ద స్థాపించాం. మేము మా మిల్లెట్స్ గురించి ఒక కాదర్వల్లి గారి ఒక సందేశం విని ఒక సభలో వినడం, దాని నుంచి ప్రేరణ పొంది ఇది జనానికి తీసుకెళ్లాల్సిన ఆహారంని మేము బలంగా నమ్మాం. ఎందుకంటే చిరుధాన్యాలు పర్యావరణ హితమైనవి, ఆరోగ్యహితమైనవి, రైతు హితమైనవి. ఎందుకంటే ఎక్కువగా ఎరువులు వేయాల్సిన అవసరం లేని పంటలు, తక్కువ నీటితో పండే పంటలు, మెట్ట ప్రాంతాల్లో ఆరుతడి భూముల్లో కూడా పండే పంటలు, అందువల్ల వాళ్ళకి మంచిది. తిన్నవాళ్ళు మనకి వాళ్ళ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయో వీటి నుంచి కూడా మనల్ని రక్షించగలిగే ఆహారం ఇది. వీటిని ఎలా వండుకోవాలో తెలియక కావచ్చు, వండిన తర్వాత ఇవనాళ్ళు అలవాటు పడిపోయిన నాలుక, బియ్యానికి బాగా అలవాటు పడిపోయాం మనం, వరి బియ్యానికి, అది సింగిల్ పాలిష్ రైస్కి వాటికి రావచ్చు, వెంటనే మరలేకపోతున్నారు. అక్కడ మొదటి ముద్ద మనకి ఇక్కడ ఏంటంటే మనం ఇంట్లో వండుకోలేంది అక్కడ దొరుకుతుంది అని ఒక చిరునామాగా ఏర్పడిపోయింది. సో ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే ఒకరికేమో మిల్లెట్స్ తినాలని ఉంది, ఒకళ్ళకి అన్నట్లుగా. అలాంటప్పుడు మేము ఒక ఆప్షన్ లాగా అవడం కూడా ఒకటి ప్లస్ అయింది. సో కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది. చాలామంది ఆరోగ్యాభిలాషులు వస్తున్నారు మన దగ్గరికి, వయసుతో తారతమ్యం లేకుండా, కుర్రవాళ్ళు, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్డ్, సాఫ్ట్వేర్ అఫీషియల్స్ చాలామంది వస్తూ ఉంటారు. ఇంకా హైయర్ అఫీషియల్స్ మా దగ్గర రెగ్యులర్గా, దగ్గరలో ఉన్న పిఎస్కి రెగ్యులర్గా మా భోజనం, మన సిఐ గారికి, ఎస్ఐ గారికి కంపల్సరీ మా భోజనం తింటారు. గోరటి వెంకన్న గారు మా రెగ్యులర్ కస్టమర్, వారు కూడా ఆశీర్వదిస్తారు మమ్మల్ని. తర్వాత మధు యాష్కి గౌడ్ గారు, ఒక ఎక్స్ఎంపీ లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఆర్టీఓ ఆఫీస్ నుంచి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి. ఇట్లా అఫీషియల్స్ కూడా వాళ్ళు మంచి ఆహారం తింటేనే మనం కొంచెం ఎఫిషియెంట్గా మన పని చేయగలుగుతాం అని నమ్ముతున్నారు వాళ్ళు ఇవాళ. అందువల్ల మన ఆరోగ్యం ఇచ్చే ఆహారాన్ని తింటున్నారు. చిరుధాన్యాలతో చేయడం ఒక ఎత్తు అయితే, మేము ఆయిల్స్ కానీ, ఉప్పు కానీ మేము తయారు చేసుకున్న ఆయిల్స్, కట్టెగానుగ నూనెలు వాడతాం వంటకి. అలాగే రాక్ సాల్ట్ వాడతాం. ఇవి కూడా కొంచెం మా ఎసెట్ అని చెప్పుకుంటాం గర్వంగా. మేము ఎంత కష్టమైనా కానీ, అది కాస్ట్ ఎక్కువైనా కానీ అవే వాడడానికి ప్రయత్నిస్తున్నాం, ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అందించే పద్ధతి మళ్ళీ ఎకో ఫ్రెండ్లీగా, పేపర్ కవర్ ప్యాకింగ్, మళ్ళీ ఆకులు వేసి, ఆకుల్ని మళ్ళీ పేపర్ వేసి వాడే టేపు కూడా పేపర్ టేప్ వాడుతూ ఇది అందిస్తున్నాం. ఇవన్నీ ఒక పక్కన. మళ్ళీ వండేటప్పుడు కూడా మేము ఏంటంటే ఇత్తడి గిన్నెలోనే వండుతాం, లో ఫ్లేమ్లో వండుతాం. అక్కడ ఏంటంటే ఆహారంలో ఉన్న పోషక విలువలు ఏవైతే ఉన్నాయో ఆవిరైపోకుండా ఉంటాయి ఇత్తడి గిన్నెలో ఉండడం వల్ల. ఇవి వండే ఐటమ్స్ గురించి మాట్లాడుకున్నాం, వండే విధానం గురించి మాట్లాడుకున్నాం, వడ్డించే విధానం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఆ ఆహారము మంచి ఐటమ్స్తో చేయడం ఒకటైతే, వండేటప్పుడు ఆ వ్యక్తి మానసిక పరిస్థితి కూడా మనం స్పిరిచువల్ మూడ్లోనే ఉండాలి, పాజిటివ్ థాట్స్ ఉండాలి వాళ్ళ చుట్టూతా కానీ, వండేటప్పుడు కానీ. వాటి కోసం మా భావన శ్రీనివాస్ గారు మాకు మొదటి నుండి నేర్పించిన అలవాటు ఏంటంటే, ఉదయము సాయంత్రం అగ్నిహోత్రం చేస్తాం కంపల్సరీ మా ప్రాంగణంలో. అదొక పాజిటివ్ ఆరా క్రియేట్ చేసేస్తుంది వండేటప్పుడు. ఇక మాస్టర్ ఎవరైనా వచ్చారంటే ఆ క్యాంపస్లోకి ఆటోమేటిక్గా వాళ్ళ ఎక్కడెక్కడ టెన్షన్స్ క్యారీ చేసుకొని వచ్చినా కానీ నెమ్మదైపోతారు. అలాగే వండిన తర్వాత మేబీ ఇంకేదన్నా నెగిటివ్ క్యారీ అయినా కానీ ఎందుకని చెప్పని ఒక ఉద్దేశంతో మేము ధ్యానం అనే ప్రక్రియ పెట్టాము. కంపల్సరీ వండిన పదార్థాలను ఒక చోటికి చేరి 2-3 కానీ కనీసం మినిమం స్టాఫ్, అప్పుడు ఎంతమంది ఉంటే అంత కెపాసిటీ, మ్యాక్సిమం పీపుల్ ధ్యానం చేసి దాన్ని సంప్రోక్షణ చేసి తర్వాతే సర్వ్కి వెళ్తుంది. సో ఇది మొదటి ముద్ద ఒక చిన్న ప్రత్యేకత. చూసారు కదా, మొత్తం A to Z, అంటే ఎక్కడైతే అక్కడ ఫుడ్ తినడం కావచ్చు, ఇక్కడ మొత్తం ఆయిల్, పసుపు, కారం అవన్నీ కూడా ఇక్కడ నుంచే తయారయ్యి అక్కడ వంటనంతా ప్రిపేర్ చేస్తున్నారు. అంటే మొదటి ముద్ద అంటే ఏదో అమ్మ మొదటి ముద్ద పెట్టినట్టు, అంటే మొత్తం నాణ్యతంగా, అంటే అటు ఎకో ఫ్రెండ్లీ, అంటే నేచర్కి కూడా ఎలాంటి హామీ లేకుండా, అంటే ప్లాస్టిక్ మెయిన్ ఇప్పుడు అంటే సొసైటీకి ఇది ఒక చాలా మంచి మెసేజ్ అని చెప్పుకోవచ్చు. మొదటి ముద్ద నుంచి శ్రీనివాస్ గారిని ఎంత పొగుడుకున్నా అసలు తప్పు లేదు. ఎందుకంటే
ఎందుకంటే ఈ టైంలో అంటే ఇంత రిస్క్ చేసి అంటే ఏదైతే మొత్తం ద బెస్ట్ ఇవ్వాలి, ఆరోగ్యకరమైన జీవనం పొందాలి, వచ్చే జనరేషన్స్ కూడా ఆ ఆరోగ్యమైన ఫుడ్ వాళ్ళకి అందాలి అన్న ఒక కాన్సెప్ట్తో రావడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే ఇప్పుడున్న రెస్టారెంట్స్లో మనం చూస్తూ ఉంటాము జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఎలాంటి ఈ అనారోగ్యాలకి గురవుతాము, కానీ అవి ఏమీ లేకుండా అంటే ఓన్లీ మిల్లెట్స్, అలాగే వాళ్ళు తెచ్చే పసుపు దగ్గర నుంచి కారం, ఉప్పు అవన్నీ కూడా రాక్ సాల్ట్ మెయిన్గా అది ఎంత మంచిదో తెలిసిందే అందరికీ. అలాగే ఫస్ట్ మీరు కూడా ఎప్పుడైనా అంటే ఏదైనా తినాలి అనిపిస్తే మాత్రం కొత్తగా అంటే అది కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలనిపిస్తే మాత్రం వనస్థలిపురం మొదటి ముద్దకు మాత్రం వచ్చి తినండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్